ఒంటిమిట్ట మండలంలో పేదల భూములు ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు హెచ్చరించారు. మంగళవారం సాలాబాద్ గ్రామంలో పర్యటించారు. శేఖర్ రెడ్డి, కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పలు కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి టీడీపీలో చేరాయి. కండువా వేసి జగన్మోహన్ రాజు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ముద్దు కృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి, బొబ్బిలి రాయుడు, ఎస్వి రమణ, కుమారి, శివారెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు సాలాబాద్ గ్రామ పంచాయతీ నుంచి కృష్ణారెడ్డి అన్న వాళ్ళ బామర్దైనటువంటి మన శేఖర్ రెడ్డి గారు తన అనుచర గణంతో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మించి ప్రపంచంలో అగ్రగామిగా తెలుగు జాతిని నిలపాలన్నటువంటి ఉద్దేశంతో అహర్నిశలు పనిచేస్తూ ఉన్నారు. వారి స్ఫూర్తితో మేము కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ముఖ్యంగా ఒంటిమిట్ట మండలాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలనే దానికోసం వీరంతా కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం, తెలుగుదేశం పార్టీ చేరడం చాలా శుభ పరిణామం. ముఖ్యంగా బాబు గారితోనే ఒంటిమిట్ట మండలం యొక్క అభివృద్ధి ముడిపడి ఉంది. ఎప్పుడైతే రాముల వారి కళ్యాణానికి అధికారికమైనటువంటి వేదికగా ఒంటిమిట్టను ప్రకటించిన తర్వాత ఒంటిమిట్ట నగరం అంతర్జాతీయ ఖ్యాతిని పొందింది. ఈ ఖ్యాతికి అనుగుణంగా ఇక్కడ ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి గత కళ్యాణం వచ్చిన రోజు కూడా ఇక్కడ శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలనేటువంటి ఉద్దేశంతో మొత్తం ఈ ఒంటిమిట్ట మండలానికి త్రాగునీరు ఇచ్చేటటువంటి వరప్రదాయిని శ్రీరామ ఎత్తిపోతల పథకానికి తిరిగి పునర్మించడానికి పనికిరాని పైపులతో గత కాంట్రాక్టర్ ఇబ్బంది పెడితే వాటిని అన్నింటినీ మార్చడానికి 13 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. తొందరలో టెండర్లకు వచ్చి 2 నెలల్లో 3 నెలల్లోనే ఈ పని పూర్తవుతుందని తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ రాముల వారి కళ్యాణం, రాముల వారిని జాంబవంతునితో ఇక్కడ ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఒంటిమిట్ట చెరువులో జాంబవంతుని విగ్రహం 108 అడుగుల విగ్రహాన్ని పెట్టాలని చెప్పి దానికి కూడా ఒక 8 కోట్ల డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే జెడ్పీటీసీ ముద్దు కృష్ణారెడ్డి, మన మండలాధ్యక్షుడు నరసింహారెడ్డి అన్న, రమణన్న, గుజ్జి వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ మధ్యలోనే ఇక్కడ ఉన్నటువంటి తాగునీటి పథకాలను తిరిగి పునర్నిర్మించాలని, ఎప్పుడో 20 సంవత్సరాల ముందు తాగునీటి పథకాలు ఉన్నాయి, పైప్ లైన్లలో అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తిరిగి పునరుద్ధరించడానికి మరొక 2 కోట్లు ఇవ్వాలని చెప్పి శాంక్షన్ చేయడం అని వీళ్ళందరూ కూడా పోయి మంత్రి గారిని కోరుతున్నారు. అది కూడా శాంక్షన్ అవుతుంది. ఖచ్చితంగా మేము ఒంటిమిట్ట అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఒంటిమిట్టలో ఉన్నటువంటి ప్రతి గడప తొక్కుతాం, ప్రతి గడపకు ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తాం. ముఖ్యంగా ఈ ఒంటిమిట్ట మండలంలో ఉన్నటువంటి పెత్తందారీ వ్యవస్థని ఎక్కడైతే పేద ప్రజలను ఇబ్బంది పెట్టి పేద ప్రజలకు దక్కాల్సినటువంటి ప్రభుత్వ భూములను ఆక్రమించి ఉన్నారో, పేద ప్రజలను ఇబ్బంది పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ వ్యవహారం చేస్తున్నారో అటువంటి పెత్తందారులందరినీ కూడా తోలుదీసి వాళ్ళందరినీ కూడా చట్టబద్ధంగా శిక్షకు గురి చేసి పేదలు ఆక్రమించుకున్నటువంటి ప్రతి ఎకరాన్ని తిరిగి పేదలకు పంచేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలియజేస్తున్నాం.